ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్ కీర్తి గారు. ఈ రోజు మంచి హెయిర్ మాస్క్ చూపిస్తారట. ఆనియన్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ ట్రెండ్ నడుస్తోంది. మరి ఆనియన్ తో మన హెయిర్ ని ఎలా కాపాడుకోవచ్చు, ఎలా సిల్కీగా మార్చుకోవచ్చు, మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తారు. హెయిర్ మాస్క్ కూడా అడిగి తెలుసుకుందాము. హలో కీర్తి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. ఇవాళ నేను ఆనియన్ తో హెయిర్ మాస్క్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆనియన్ తో హెయిర్ మాస్క్. ఓకే, హెయిర్ ఈ మాస్క్ వల్ల ఏంటి మనకి? ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా, సామెత ఉంది కదా. ఆనియన్ అనేది మనం డైలీ వాడతాం ఫుడ్ లో. అది ఎంత అంటే మనకి ఎంత హెల్తీగా ఉంటుందో హెయిర్ కూడా చాలా మంచిది. అది పెట్టగానే కొంచెం కళ్ళల్లో నుంచి వాటర్ బాగా వస్తాయి, కంగారు పడద్దు ఎవరు కూడా, అది కామన్. వాటర్ అయితే ఖచ్చితంగా వస్తుంది, చాలా మంచిది జుట్టు ఒత్తుగా పెరగడానికి. ఇప్పుడు హెయిర్ ఫాల్ బాగా ఉంటుంది కదా, మంచి మెడిసిన్ గా యూజ్ అవుతుంది మనకి. కొలాజిన్, దానిలో నుంచి కొలాజిన్ వస్తుంది కాబట్టి బెస్ట్ హెయిర్ మాస్క్ అని చెప్పొచ్చు ఆనియన్ తో. ఎలా చేసుకోవాలి, ప్లస్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు? ఇది వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మన ప్రేక్షకులకి డౌట్స్ కూడా వస్తుంటాయి, రెడ్ ఆనియన్ మంచిదా, వైట్ ఆనియన్ మంచిదా అని చెప్పి. ఆల్మోస్ట్ రెడ్ ఆనియన్ ప్రిఫర్ చేసుకోండి. రెడ్ ఆనియన్ తీసుకోండి. ఇది డైలీ వాడినా దీని వల్ల మనకి లాస్ ఏమి ఉండదు. అంటే ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్, మేము చాలా ఖాళీగా ఉన్నాము, మాకు హెయిర్ చాలా ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇలాంటి ట్రై చేస్తూ ఉంటే మంచిది. మీరు అన్నట్లు ఎప్పుడు ఏదో ఒకటి ఫేస్ కి, హెయిర్ కి మనము ట్రై చేస్తూ ఉంటేనే కొంచెం మీరు అన్నట్లు మెయింటైన్ చేసినట్లు అవుతుంది. మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, హెయిర్ మాస్క్ మరి ఏంటి, ఎలా చేసుకోవాలి? ఇదైతే వీక్లీ వన్స్ తప్పకుండా చేసుకుంటే బెటర్. ఇది ఎలా చేయాలి ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఆనియన్ పేస్ట్ అండి. ఈ ఆనియన్ పేస్ట్ లో మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, కోకోనట్ ఆయిల్ ప్లస్ రోజ్ వాటర్. రోజ్ వాటర్ కూడా హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. నేచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఏదైనా మనం సెట్ అవుతుంది దీంట్లో. ఓకే, రోజ్ వాటర్ ప్లస్ కోకోనట్ ఆయిల్, ఆనియన్ మిక్స్ చేసుకొని 3 ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes స్కాల్ఫ్ కి మసాజ్ టైప్ అప్లై చేసుకోవాలి. మొత్తం స్కాల్ఫ్ మొత్తం మసాజ్ లా చేసుకొని 20 to 30 minutes అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది 5 minutes స్కాల్ఫ్ మొత్తానికి ఒక మసాజ్ టైప్ అప్లై చేసుకోవాలి. ఏదైనా డాండ్రఫ్ చాలా మందికి తలలీనాలు ఇచ్చిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది వైట్ గా ఒక రకంగా, దానికి మంచి ట్రీట్మెంట్ అన్నమాట ఇది. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది, ఈ డాండ్రఫ్ పోవడానికి యూజ్ అవుతుంది. ఆ డాండ్రఫ్ ఏదైతే ఉందో దాన్ని చంపేస్తుంది అనమాట పైన మొత్తం. ఈ ఆనియన్ పేస్ట్ అప్లై చేసిన తర్వాత హెయిర్ కొంచెం డ్రైగా అయిపోతుంది అని అంటూ ఉంటారు. మనం ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాం కదా, కోకోనట్ ఆయిల్, రోజ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ డ్రైనెస్ అనేది ఉండదు మనకి. అంటే సపరేట్ గా ఓన్లీ ఆనియన్ పేస్ట్ మాత్రం అప్లై చేయకూడదు. తెలియని వాళ్ళు చేసుకుంటారు, దాని వల్ల డ్రై అవుతుంది, ఖచ్చితంగా డ్రై అవుతుంది. ఇంకొకటి ఆ స్మెల్ అలాగే ఉంటుంది కదా ఒక 2-3 days వరకు. మనం రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాం కదా, మీరు నార్మల్ గా ఆనియన్ యూజ్ చేసి చూడండి. అండ్ ఇలా 3 ఇంగ్రీడియంట్స్ పెట్టుకోండి, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. స్మెల్ అయితే కొంచెం అయితే కనిపిస్తుంది, వస్తుంది ఖచ్చితంగా. అండ్ దీనికి చెప్పాను కదా, వాటర్ అయితే ఖచ్చితంగా కళ్ళలోంచి బాగా కారిపోతూ ఉంటాయి, భరించాల్సిందే. 20 to 30 minutes అయితే మనం వెయిట్ చేయాలి, పట్టించేయాలి. మీరు కళ్ళ నుంచి వాటర్ వచ్చినా కూడా రిజల్ట్ కూడా అంతే, రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఉంటుంది మేడం. ఓకే, మరి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, రిజల్ట్ ఎప్పటిలోగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఒక కంటిన్యూగా 2 months యూజ్ చేసుకుంటే దీని రిజల్ట్ తెలుస్తుంది. 1 week వాడాము రాలేదు అంటే కాదు, వాడుతూ ఉండండి. ఏదైనా కానీ ఇప్పుడు టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇస్తారు మనకి, విటమిన్ టాబ్లెట్స్ 1 day 2 days వేసి రిజల్ట్ రాలేదు అంటే తెలియాలి కదా. కోర్స్ ఇంకా ఒక 3 months 6 months కోర్స్ అంటే. అవును. ఓకే, అంటే నేనేం చెప్తానంటే కంటిన్యూ ఈ ప్యాకే కాదు, ఏదైనా కూడా మనం వీక్లీ వన్స్ హెయిర్ కి ట్రై చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది తెలుస్తుంది. కానీ ఈ వీక్ వేసేసాం, ఒక 3 months తర్వాత మళ్ళీ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది గ్రోత్ అనేది. అప్లై చేస్తే అవ్వదు కదా, అలా ఉంటుంది. ఏదైనా మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే తెలుస్తుంది రిజల్ట్. ఓకే, ఈ ఆనియన్ హెయిర్ మాస్క్ వల్ల హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడం, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, డాండ్రఫ్ పోతుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది. yes ma'am. ఓకే, 3 ఇంగ్రీడియంట్స్ తో
3 బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. హెయిర్ ప్రాబ్లమ్ ఈ మధ్య చాలా చాలా మందికి ఉంది. అందరూ ఎవరైనా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది నాకు కూడా అంటున్నారు. అవ్వని వాళ్ళే లేరు అసలు నిజంగా ఎవ్వరు లేరు. అందరికీ కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే రకరకాల కారణాలు ఉండుండొచ్చు, పొల్యూషన్ కానీ అవ్వచ్చు, అది విటమిన్ మాత్రం ప్రాబ్లం అవ్వచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ అవ్వడానికి. హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడుతూ ఉండకుండా దాన్ని ఎలా తగ్గించుకోవాలనే దానికి మార్గాలు వెతుకుతూ ఉంటే రెమెడీస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి ఎవరైనా సరే. ఓకే. ఈ ఆనియన్ హెయిర్ మాస్క్ అయితే చాలా సింపుల్ గా మనకి ఆనియన్స్ లేకుండా ఉండవు. ముందు కీర్తి గారు చెప్పినట్లు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని చాలా చక్కగా చెప్పారు. మరి అంత మేలు చేసే ఉల్లి హెయిర్ ప్యాక్, హెయిర్ మాస్క్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరికొన్ని వివరాలు అంటే డీటెయిల్స్ ప్లస్ హెయిర్కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి ఎప్పటికప్పుడు మనకి కీర్తి గారు చెప్తూ ఉంటారు. మంచి మంచి వీడియోస్ మీతో మేము కూడా చేయాలనుకుంటున్నాం కీర్తి గారు. తప్పకుండా అండి. ఈ హెయిర్ అయితే మంచిగా చెప్పారు. మా వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ట్రై చేసేస్తున్నారు. నాకు తెలిసిపోతుంది. ఆనియన్స్ తీసేస్తున్నారు, పేస్ట్ చేసేస్తున్నారు, హెయిర్ కి అప్లై చేసేస్తున్నారు. ఓకే, అంత ఫాస్ట్ గా ఉండాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. దానిలో ఇవి యాడ్ చేసుకోండి. ఓకే. ఆనియన్స్ హెయిర్ వాళ్ళ హెయిర్ లెంత్ ని బట్టి ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కామెంట్స్ లో చాలా మంది క్వాంటిటీ చెప్పలేదు అని చెప్తున్నారు. మన హెయిర్ ని బట్టి అదే ఉంటుంది. ఏదైనా కూడా చిన్న హెయిర్ అనుకుంటే ఒక చిన్న ఆనియన్ మీడియం సైజ్ సరిపోతుంది. కొంచెం పెద్ద హెయిర్ అయితే కొంచెం పెద్ద చుట్టు అనుకుంటే ఒక 2-3 వాళ్ళ హెయిర్ ని బట్టి. కొంతమందికి జుట్టు ఒత్తుగా ఉంటుంది. మనం మెంతులు ప్యాక్, లేకపోతే హెయిర్ కి అప్పుడప్పుడు కొన్ని మందారాకు, వేపాకు ఇవన్నీ ప్యాక్స్ వేస్తూ ఉంటారు కదా, అంత తిక్కగా వేయాల్సిన అవసరం లేదు. ఈ జ్యూసీగా ఉంటుంది కాబట్టి స్కాల్ఫ్ కి కాటన్ తో పట్టేస్తుంది, అప్లై చేసుకుంటే మనకి ఈజీగా సరిపోతుంది. కాబట్టి 1 లేదా 2 మీ హెయిర్ ని బట్టి క్వాంటిటీని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే కీర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి హెయిర్ మాస్క్ చూపించారు. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. తప్పకుండా హెల్దీగా, ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా లాంగ్ హెయిర్ కోసం మేము కూడా ట్రై చేస్తున్నాము. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్రేక్షకులు కూడా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.